నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బైరి నరేష్ పై చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేసిన అయ్యప్ప భక్తులు. అర్హులకు పింఛన్ ఇవ్వకుంటే సచివాలయానికి తాళం వేస్తాం. అనంతపురం సిపిఐ నాయకుల హెచ్చరిక. దూషించిన వ్యక్తిపై పీడీ యాక్ట్ పెట్టే దమ్ముందా? పోలీసులకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్. గర్భిణి మృతి ఘటనపై ఉన్నతాధికారుల విచారణ. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన బైరి నరేష్ పై చర్యలు తీసుకోవాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో హిందువులు అయ్యప్ప స్వామి భక్తులు నిరసన ర్యాలీ చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్ప స్వాములపై, అలాగే రాముడు వంటి దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బైరి నరేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి జననంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమాజంలో తనకు నచ్చినట్లు జీవించవచ్చు, కానీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఎగతాళి చేయడం సరికాదని అన్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురం అయ్యప్ప భక్తులు పోలీస్ స్టేషన్కు ర్యాలీగా వెళ్లి బైరి నరేష్ పై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిన్న జరిగిన హైదరాబాద్లో ఏదో రాజకీయ మీటింగ్లో బైరి నరేష్ అనే విధవ హిందూ సమాజాన్ని అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది. నీకు హిందువుల పట్ల, దేవుళ్ళ పట్ల గౌరవం లేకుంటే మాట్లాడకు, నీకు ఇంక వాళ్ళని ఇష్టం ఉంటే మాట్లాడుకో, కానీ ఏదో హిందూ మనోభావాలు, మేము దేవుణ్ణి నమ్మే అందరి యొక్క మా మనోభావాలను దెబ్బతీయడం అనేది మంచిది కాదు. నీకు ఇష్టం లేకుంటే, వేరే మతం ఇష్టం ఉంటే, హిందూ మతం పట్ల గౌరవం లేకుంటే, అయ్యప్ప స్వామి మీద గౌరవం లేకుంటే మాట్లాడకుండా మీ పని మీరు చేసుకోండి. కానీ మేము మా దైవం, మేము ఈ ప్రపంచమంతా, ఈ దేశమంతా, మేమంతా మనస్ఫూర్తిగా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న వ్యక్తిగా మేము దైవాన్ని నమ్ముకొని మేము బతుకుతుంటే మా యొక్క మనోభావాలను, కొన్ని లక్షల కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది ఈ సమాజం ఎవరు కూడా గర్వించరు. దీనికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఇక్కడ ఉన్న ఎస్ఐ గారిని, అలాగే ఎస్పీ గారికి కూడా విన్నవిస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవరి మనోభావాలను కూడా దెబ్బతీయద్దు. ఎవరి మతం వాళ్ళది, ఎవరి ఆచారం వాళ్ళది, ఎవరినైనా గౌరవించుకోవాలి. ఇష్టం లేకుంటే మాట్లాడద్దు. ఇవాళ ఎంతోమంది, లక్షల మంది నిష్ఠతోటి మాల వేసుకొని ఎంతో గౌరవించి, ఎంతో పూజించే హిందువుల ఆరాధ్య దైవం ఇవాళ అయ్యప్ప కానీ, శ్రీరాములు కానీ, ఎవరైనా కూడా వాళ్ళ యొక్క మా హిందువుల మనోభావాలు దెబ్బతి మనని మేమంతా చాలా బాధపడుతున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని హర్షించదగ్గ విషయం కాదు. చట్టపరంగా ఈ బైరి నరేష్ అనే విధవ మీద, ఈ బైరి నరేష్ అనే దుర్మార్గుడి మీద మేము చట్టపరమైన కేసులు పెడతాం, చర్యలు తీసుకోవాలని మేము పోలీసు వారిని కోరడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి సమాజంలో మంచిది కాదు. సమాజంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది. సమాజంలో అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు. పేద ప్రజల పింఛన్ల తొలగింపుపై అనంతపురంలో సిపిఐ నాయకులు లబ్ధిదారులతో కలిసి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 10వ డివిజన్లోని 15వ సచివాలయ సమీపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురంలోని పేదల కాలనీలో 3/4 సెంటుకు మించి ఇల్లు లేని పేదలకు 1000 గజాల ఇల్లు ఉందని పెన్షన్ తొలగించడం దారుణమన్నారు. సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు లబ్ధిదారుల పట్ల కనికరం లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగుల నుంచి వృద్ధులు, వితంతువుల పింఛన్లు రద్దు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ 1వ తేదీన ఇవ్వాలని, లేని పక్షంలో సచివాలయానికి తాళం వేసి ఆందోళన ఉధృతం చేశామని హెచ్చరించారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పింఛన్లు ఈరోజు తొలగిస్తున్నాడు. సెంటు నుంచి 3/4 సెంటు లోపల ఇండ్లన్నీ ఇవి. మళ్ళీ అధికారులకి, కలెక్టర్లకి, మళ్ళీ కమిషనర్కి, సచివాలయ ఉద్యోగులకి కన్నులు ఉన్నాయా? ధృతరాష్ట్రుడి పాలన కొనసాగుతుంది అని అడుగుతున్నాము. మరి 3/4 సెంటు తక్కువ ఉన్నటువంటి ఇండ్లు ఈరోజు పింఛన్కు అర్హులు కాదంట. ఎందుకంటే మరి మిద్ది పైన ఈ షెడ్ కూడా వేసుకోకూడదంట. వాళ్ళు కింద పాపం పిల్లలు ఉంటారు, పాపం పెళ్ళిళ్ళు ఉంటాయి. అట్లా షెడ్ వేసుకుంటే మీకు పింఛన్ ఫట్టు. ఒక్క పింఛన్ పైన సచివాలయ ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు. సచివాలయాలకి బీగాలు వేస్తాము. సచివాలయం ఏమాత్రం పింఛన్ రాని ముస్లిం వాళ్ళని తీసుకొచ్చి సచివాలయంలో కూర్చోబెడతాం. ఇక్కడే ఖచ్చితంగా ఒకటే చెప్తారు, ఒక్క పింఛన్ పైన వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇందరం ఉన్నప్పుడు మాకు పింఛనీళ్ళు వస్తాండే పింఛనీళ్ళు. ఈ పొద్దు ఉన్నట్లుగా ఉండి చంద్రబాబు నాయుడు 2000 ఇస్తామని చంద్రబాబు నాయుడు సరేలేమ్మా నేనే నువ్వు వత్తివి ముసలి ముచ్చట్లా అన్నట్లు అన్ని ముద్దులు పెట్టి మోసం చేసి దగా చేసి లోపలంతా కిటికంతా చేసి గెలిత్తివి. గెలిచిన దానికి మాకు ఫలితం ఏముండదు? భూములు కట్టిస్తానంటే ఒకసాటన్నా పరిష్కారంగా చేసినావా? చేయలే. ఏడని ఇండ్లు లేక కొడుకులు 3, 4 కన్యాము. వాళ్ళు ఏదో అంతో ఇంతో వేసుకున్నారు, రేకుల చెడ్డు అదే ఇదే ఇండ్లలో. మళ్ళీ అది ఎక్కడ పోవాలా? నీకు 3/4 సెంటు కింద ఉంది, పైన 3/4 సెంటు పోవాలా? నీకు 3/4 సెంటు కింద ఉంది, పైన 3/4 సెంటు ఉంది. అది ఇది కలిపితే 1.5 సెంటు నీకు పింఛనీ లేదు. అంటే కొడుకు చూడడు, మొగుడు లేడు. ఇప్పుడు రోడ్డు పాలు కావాలా? మేము ఇందరం అదే పని చేసిందే. ఇందరం ఇచ్చినప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం. ఇందరమ్మ 25,000 లోనికి పట్టాపారం పెట్టింటే 1,80,000 అయింది. ఇంతవరకు మేము విడిపించుకొచ్చుకోలే. మా పంతాన మా ఎగసాట్లు ఎవరు చూసినారు? నువ్వేమన్నా లెక్కలేసినావా మా మీద? 45 ఏళ్ళకి ఏమన్నా లెక్కమ్మని అడిగినారా? అమ్మఒడికి లెక్కమ్మని అడిగినారా? నువ్వెందుకు వాగ్దానాలు ఇచ్చినావు? తెలుదా? నువ్వు ముఖ్యమంత్రి పైకి వచ్చుండావా? ప్రజలు ఎక్కడ వాళ్ళ? మా ఏరియాలో బండి పోతే బండి కిందికి రాదు. అట్లా దప్పుడు నువ్వు కొలతలు వేసుకుంటావు. మా ఏరియాకి ఎన్ని సెంట్లు పంచినావు నువ్వు? అనంతపురంలో కరెంటు బిల్లు మా ఇంటికి కనీసం వాషింగ్ మిషన్ లేదు, కనీసం ఏది లేదు మా ఇంట్లో. 45,000 కరెంటు బిల్లు వేసినాడు. 45,000 ఇంటి గుత్తలు ఎక్కిస్తావు, మరి ఇది నీళ్ళ గుత్తలు ఎక్కిస్తావు. ఎవరు పడమన్నారు? పుట్టే కడుపులో బిడ్డ కొడుక నువ్వు ట్యాక్స్ వేస్తాండావు. ఏమయ్యా, ఏం ప్రభుత్వమో ప్రజలు అడగరానే నువ్వు? నువ్వు ఇంత పడసానికైనా నువ్వు ఎక్కిండేది ఏమనుకున్నావు? నువ్వు ప్రజలుంటేనే నువ్వు ఒక రెడ్డివి, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు ఒక ఎంపీవి. మేమే లేకోకుంటే నీ బతుకేడొస్తుంది. పందులు వచ్చేస్తాయా నీ కోటు? పందులతో మాట్లాడు, గార్దలతో మాట్లాడిపోయి నువ్వు సిపిఎం దాంట్లో కూర్చుంటావా సీట్లో? ఇవన్నీ మేము ఆడవాళ్ళం అడగలేదనే గంభీరంగా ఏదో జగన్ లేనికి ఓటేస్తే రాత్రిగా మాఫీ చేసుకొని నువ్వు మమ్మల్ని అంతా గోడాడిస్తాండవా నువ్వు ఇప్పుడు? హిందూ దేవతలను దూషించిన వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదు చేసే దమ్ముందా అని కోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు సవాల్ విసిరారు. తనపై అన్యాయంగా పీడీ యాక్ట్ నమోదు చేశారని ఆయన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఇప్పుడు హిందూ దేవతలను దూషించిన వ్యక్తిపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేయాలని, లేని పక్షంలో తెలంగాణలోని లక్షలాది మంది అయ్యప్ప స్వాములతో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వ్యక్తి నాస్తిక సంఘం అంట అయ్యప్ప గారికి కించపరిచే విధంగా మాట్లాడాడు. ఆయనపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. తక్షణమే ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి. ఆ వీడియో కూడా ఉంది, ఆ వీడియో చూడొచ్చు. మన హిందూ దేవతలుగా కించపరిచినట్టు మాట్లాడి అయ్యప్పని కించపరిచినట్టు మాట్లాడి కావాలా అంటే ఒకలేదు. అందరూ అయ్యప్పల మొత్తం రాష్ట్రం అంతా అయ్యప్పల మొత్తం రాష్ట్రం అంతా అన్ని పోలీస్ స్టేషన్లో అయ్యప్పలు అందరూ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. మొత్తం రాష్ట్రం అంతా. ఎందుకంటే అయ్యప్పలు ఒక్కలేదు, అందరూ అయ్యప్పలే వస్తాం. ऐसे मैडम बुला कौन सा बाबू अभी दिया था अरे पुलिस ने वीडियो ఇవాళ అంబేద్కర్ సభలో
మన ఒక దుండగుడు అయ్యప్పని కించపరిచినట్టు మాట్లాడిండు, హిందూ దేవతలని దేవుళ్ళని కించపరిచినట్టు మాట్లాడిండు. కావున యావత్ తెలంగాణ సన్నిధానంలో అందరూ కలిసి అతని దుండగుడి పైన కేసు ఫిర్యాదు చేయాలి. తొందరనే పోలీసు వాళ్ళు ఫిర్యాదు చేసి అతన్ని పైన కఠిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. స్వామి राइटिंग लो इतना पुलिस स्टेशन बोल के मंगलाट में दिए, कुलसीपुरा में भी दिए, कपड़पुरा में दिए। ఇప్పుడు मॉर्निंग सवेरे तक तकरीबन एक 70 से 80 पुलिस स्टेशन में इसके ऊपर एफआईआर होगा कल तक। आप बोलो तो पूरे चले आते चले ऑलरेडी टाइम दिया था हम लोग पूरे आ जाते हम। कल तक देखो, अगर वो देखना नहीं है भैया, ये देखना नहीं है, हम लोग आ जाते तुम बोलो। రేపటి వరకు ఆయన పైన యాక్షన్ తీసుకోకపోతే రేపు ఏం చేయాలి? స్వామిలు శక్తి ఏముంది రేపు చూపించాలి, రేపు చూపెడదాం. టెన్షన్ ఏంది? పోతాడు ఆయన, ఎక్కడ పోతాడు అంటే నువ్వు నాస్తిక ఉండని, నువ్వు ఏదైనా ఉండని, మీ అంటే ఓకే, ఆయన ఏ దేవుడిని నమ్ముతాడో అది మనకు తెలియదు, కానీ నీకు అధికారం లేదు. మా దేవుడిని, మా అయ్యప్ప స్వామి పైన నువ్వు కామెంట్ చేసి నీకు అధికారం లేదు. రేపటి వరకు చూద్దాం. ఒక వీడియో వైరల్ అవుతుంది, హిందూ దేవి దేవతల పైన ఆయన కామెంట్ చేస్తుండు, అయ్యప్ప స్వామి పైన ఆయన కామెంట్ చేస్తుండు. ఓయూ స్టూడెంట్ అంట, ఆయన పేరు నరేష్ అంట. కొడంగల్లో ఏదో ఒక సభ ఉండే, నాస్తికులకి ఆయన అధ్యక్షుడు అంట. ఏదో సభలో ఏదో మాట్లాడాలి. నువ్వు ఏదో సంఘంకి అధ్యక్ష అంటే ఒక సబ్జెక్ట్ పైన నువ్వు మాట్లాడాలి, కానీ హిందూ దేవి దేవతల పైన నువ్వు కామెంట్ చేస్తున్నావు, తప్పుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దాదాపు 45 days స్వామిలు చాలా శుద్ధితోని భక్తితోని మాల వేసుకుంటారు, పూజ చేస్తారు, శబరిమల వెళ్తారు, పెద్ద బాదం చేస్తారు, ఎంతో కష్టపడి స్వామికి దర్శనం చేసుకుంటారు. అసలు నీకు తెలుసా అయ్యప్ప స్వామి గురించి? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, నీకు బుద్ధి ఉందా? అసలు ఏమనుకుని నువ్వు మాట్లాడుతున్నావు? ఇవాళ ఎంతోమంది స్వామిలు రోడ్డు పైన వస్తున్నారు, నీలాంటి వ్యక్తికి అరెస్ట్ చేయాలని స్వామిలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్కి, కొత్తగా మన డీజీపీ గారైన అంజనీ కుమార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎవరిపైన నేను కామెంట్ చేయలే, కానీ నా పైన పీడియాడ్ వేసినారు. ఓకే, ఎంఐఎం జోకర్లు మీరు, తెలంగాణ ప్రజలకి తెలుసు. ఎంఐఎం లేవంటే లేస్తారు, కూసుంటే కూసుంటారు. నాకు పీడియాడ్ వేసినారు, జైలుకి పంపిస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు మా అయ్యప్ప స్వామి పైన ఇంత ఘోరంగా అయినా మాట్లాడిండు, ఈయన పైన పీడీ యాక్ట్ వేస్తారా? పీడీ యాక్ట్ కింద కేసు ఈయనకి బుక్ చేసి జైలుకి పంపిస్తారా? 24 hours టైం ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్కి, అదేవిధంగా కొత్తగా మన వచ్చిన డీజీపీ గారికి 24 hours టైం ఇస్తున్నాం. ఇట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి, జైలుకి పంపించాలి, పీడీ యాక్ట్ చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. 24 hours ఈ వ్యక్తికి మీరు అరెస్ట్ చేయకపోతే తెలంగాణలో లక్షలు స్వామిలు మాల వేసుకొని ఉన్నారు, భక్తులు రోడ్డు పైన వస్తారు. ముఖ్యమంత్రి గారు ఆఫీసు ప్రగతి భవన్ని గీరవ్ చేస్తాం, అది మీరు యాద్ పెట్టుకో. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన గర్భిణి స్వర్ణలత ప్రసవం కోసం 4 ఆసుపత్రులు తిరిగిన వైద్యం అందక శిశువుతో సహా మృతి చెందింది. ప్రసవం కోసం నరకయాతన పడి తల్లి బిడ్డ మృతి సంఘటనను రాష్ట్ర ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకుని ఆ సంఘటనకు సంబంధించి పూర్తి నివేదికను అందజేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ హుటాహుటిన అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తల్లి బిడ్డ మరణాలపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి అన్నారు. పూర్తి విచారణ అనంతరం కలెక్టర్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్కు నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు.
నేను కనిపిస్తే కంపల్సరీ చేస్తాను. చెప్పేది నేను ఎంక్వైరీకి వచ్చాను. నేను మీకు శిక్ష చేయడానికే మీకు సస్పెండ్ చేయడానికి మెమో చేయడానికి రాలేదు. అసలు ఏం జరిగింది ఫ్యాక్ట్ నేను గవర్నమెంట్ తెలపాలి, కలెక్టర్ గారికి తెలపాలి, గవర్నమెంట్ కమిషనర్ మీరు బాధ్యత మర్చాలి. మీరు ఎన్ని చెక్ చేయించామని డాక్టర్ రికార్డు ఉండాలి, ఓపీ రికార్డు సరే సార్ పెట్టి ఓపీ తీసుకుని తీసుకో. ఆ రోజు వచ్చిందా లేదా ఏఎన్సీ ఓపీ గౌతమ్ సార్ రాస్తారండి అది కూడా పెట్టండి. కలెక్టర్ గారు ఉన్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఆమె ఫిట్స్ త్రో చేస్తాం కదా సార్. ఫిట్స్ కంట్రోల్ చేసే ఎలాంటి అది ఉండదు. ఎక్విప్మెంట్ అంటే ఏముండదు. బీపీ ఎక్కువ ఫిట్స్ త్రో చేసినప్పుడు హెల్త్ సిండ్రోమ్ లోకి అంటే ఒక రకం ఏమంటుంది హెల్త్ సిండ్రోమ్ లోన రక్తం ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోవడం, ఎక్కడంటే అక్కడ బ్లీడింగ్ అవ్వడం అలాంటిది. ఎస్ సార్ బీపీ ఎక్కువ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా బ్లడ్ సెల్ సపరేట్ చేసి సో అలాంటి ఫెసిలిటీ ఇక్కడ మన దగ్గర లేదు. గర్భిణీ స్త్రీలకే కాకుండా ఏ ఒక్కటి చిన్న యాక్సిడెంట్ అయినా కానీ ఇక్కడ పట్టకుండా బయటకు పంపిస్తారు. అంటే ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి కట్టడం తొండల గుడ్లు పెడుతుంది. అంటే దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చారు. వస్తే వాళ్ళు చూసి చెప్పారు, మా కండిషన్ బాగా బీపీ హై ఉంది, ఇక్కడ ఐసీయూ ఫెసిలిటీ లేదు, మళ్ళీ సడన్గా ఏమైనా అయితే కష్టమవుతుంది, మీరు ఇంకా టైం కాబట్టి మీరు ఇమీడియట్గా మీరు నాగరికల్ని పోతే బెస్ట్ అవుతుంది, ఒకసారి ఆల్రెడీ ఫిట్స్ వచ్చాయి కదా అంటే అప్పుడు దే కన్విన్స్ అండ్ వాళ్ళు అప్పుడు మహబూబ్ నగర్కి పోవడం, అదే నాగరికల్ని పోవడం జరిగింది. సో ఈ నాగరికర్నూల్లో ఏం జరిగింది అనేది ఇంకా ఎంక్వైరీ చేయలేదు అసలు. ఎందుకు వాళ్ళు హైదరాబాద్ మహబూబ్ నగర్ రెఫర్ చేశారన్నది రేపు మార్నింగ్ అది కూడా ఎంక్వైరీ చేసి మనం నార్కల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఎందుకు రెఫర్ చేయాల్సి వచ్చింది, అక్కడ వచ్చినప్పుడు కండిషన్ ఏంటి. సో ఇక్కడ వరకు అయితే కండిషన్లో మనకు ఎక్కడ కూడా మనం అంటే పాయింట్అవుట్ చేయడానికి లేదు. ఆల్మోస్ట్ దే డిడ్ దేర్ సర్వీసెస్, మనకు అన్ని రకాల సర్వీసెస్ వాళ్ళు ఇచ్చారు. ఎక్కడైనా ఏ సిబ్బంది లోపం లేదు, ఇక్కడ వరకు వాళ్ళు టైం టు టైం ఇచ్చారు. సో ప్రైమింగ్ కదా, సో బీపీ షూటప్ అవ్వడము, దాని ద్వారా ఫిట్స్ రావడము, తర్వాత మళ్ళీ బీపీకి సంబంధించి మ్యాక్సల్ తీయడము, లోడింగ్ వచ్చితే ఆటోమేటిక్గా బీపీ కంట్రోల్ అవ్వడం, పేషెంట్ కాన్షియస్ రావడం, మళ్ళీ బయట ప్రైవేట్ వాళ్ళు పేషెంట్ ఒకవేళ ఫిట్స్తో ఉంటే కదా వాళ్ళు బయట ఆటో తీసుకొని బయట తిరిగే రీతి పోరు, ఎందుకంటే ఆ పేషెంట్ తీసుకొని పోలేరు ఆటోలో. ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే నేను అన్నది హెల్ప్ సిండ్రోమ్ ఒకటి, రెండోది వచ్చేసి బిడ్డకు ఆయాసం అవుతుంది, బిడ్డకు ఆక్సిజన్ అంతగా బిడ్డకు ఆయాసం అవుతుంది. సో మనం ఎంత ఎర్లీ యాజ్ పాసిబుల్ డెలివరీ చేసుకోవాలి. ఎప్పుడైతే మన శరీరంలో మాయి అంటే గర్భసంచిలో ఉండే మాయి ఎప్పుడైతే బయటకు వస్తుందో అంతవరకు బీపీ కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. ఒక్కసారి మాయి అంటే డెలివరీ అయిపోతే ఆటోమేటిక్గా బీపీ అనేది టైం టు టైం కంట్రోల్ అవుతుంది. సో దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అవసరం ఉండదు. జనరల్గా ఎంత బీపీ ఉన్నా ప్లాసెంటల్ డెలివరీ అయిపోగానే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది బీపీ, 1 గంట 2 గంటల్లో బీపీ కంట్రోల్ అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ కోసమనే అంటే ఎంత ఎర్లీగా డెలివరీ చేస్తే తల్లిని బిడ్డను సేవ్ చేస్తామనే ఉద్దేశం కొద్దే అచ్చంపేట నుంచి నాగరికల్ని పంపించిందండి. సో నాగరికల్లో డాక్టర్లు ఏం చేశారన్నది నేను రేపు చెప్తాను, ఎంక్వైరీ ఇంకా నడుస్తుంది కాబట్టి నాగరికల్లో ఏం జరిగిందనేది నేను రేపు చెప్తాను. ఇక్కడ వరకు అయితే ఎలాంటి డీవియేషన్స్ ఎక్కడ మనకు కనిపించలేదు. బీపీ కంట్రోల్ చేసే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మన దగ్గర ఐసీయూ సెటప్ వచ్చేసింది, వెంటిలేటర్స్ ఉన్నాయి, అనెస్థీషియా అంటే దాని స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చాము. సో మీకు ఎలాంటి కండిషన్ వచ్చినా మనము అందుబాటులో ఉన్నాయి, వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి, వైద్యం అందుబాటులో ఉంది. సో మనం పోయామా లేదా అది ఏం చేయడం ఎంక్వైరీ కోసమే ఇప్పుడు మనం ఈరోజు చేస్తున్నాం ఎంక్వైరీ. గారు ఆదేశించారు, ప్లస్ కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు కూడా ఆదేశించారు, అఫీషియల్గా వచ్చింది కదా. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని నల్లమోతివారిపాలెం గ్రామంలో కస్తూర్బాయి నగర్కు చెందిన ఎద్దు సోమేలు కుమారుడు ఎద్దు రాజేష్ అకాల మరణం చెందాడు. దీంతో వైఎస్ఆర్ బీమా కింద మంజూరైన ₹1,00,000 గాను ముందుగా 10,000 మృతుడి భార్యకు నల్లమోతివారిపాలెం ఎంపీటీసీ సభ్యులు, నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అందజేశారు. ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ ఎవరికి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదని ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవడం చాలా అవసరమని సూచించారు. ఈరోజు నల్లమోతివారిపాలెం గ్రామంలో కస్తూర్బాయి నగర్లో ఎద్దు స్వామిలు గారి కుమారుడు ఎద్దు రాజేష్ మరి దురదృష్టవశాత్తు అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. మరి మనిషిని అయితే తీసుకురాలేము కానీ గవర్నమెంట్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్
బీమా మరి ఎద్దు రాజేష్ గారి పేరు మీద వైఎస్ఆర్ బీమా చేసేందుకు కావున అతనికి ₹1,00,000 గవర్నమెంట్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. మట్టి ఖర్చుల నిమిత్తం ముందుగా ఒక ₹10,000 మరి ముందు ఇప్పుడు వారి భార్యకి అందజేయటం జరిగింది. మిగతా ₹90,000 వారి అకౌంట్లో ఇమీడియట్గా చేయటానికి డాక్యుమెంటేషన్ కూడా రెడీ అయి ఉంది. అంటే గ్రామస్తులకు తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరు ఏం చెప్పలేము. దయచేసి అందరూ బీమా చేసుకొని ఉంటే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాము. మరి ఎద్దు రాజేష్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హిందూ దేవుళ్లపై బైరి నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిర్మల్ జిల్లాలోని ముతోల్ అట్టుడికింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముతోల్ పోలీస్ స్టేషన్లో అయ్యప్ప సేవా సమితి భక్తులు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. 24 గంటల్లోపు అరెస్ట్ చేయకుంటే మొత్తం మండలాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. పోయి మాట్లాడినట్టయితే బిడ్డ కబడ్దార్ నీకు చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో ఇంకొకసారి హిందూ దేవతల గురించి కానీ హిందూ దేవాలయాల గురించి కానీ మాట్లాడితే రాబోయే రోజులలో ఆ రోజు ఏదైతే కత్తి మహేష్కు పట్టిన గతే నీకు పడుతుందని చెప్పేసి ఈరోజు బైన్సా ప్రాంతం నుండి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా అయ్యప్ప స్వాములు హిందూ భక్తులు అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ వ్యక్తి పైన పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి తెలంగాణ ప్రాంతం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు స్వామి పరిపూర్ణానంద గారికి, అదేవిధంగా మొన్న రాజాసింగ్ గారికి ఏదైతే ప్రభుత్వం యాక్షన్ తీసుకుందో ఈరోజు ఒక వర్గాన్ని ఒక మతాన్ని కించపరిచే విధంగా ఈయన వ్యాఖ్యలు హిందూ మతాన్ని చాలా బాధపడాల్సిన విధంగా వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ దీనిపై చొరవ తీసుకొని ఆయనను రాష్ట్ర బహిష్కరణ చేయాలని చెప్పేసి ఈరోజు బైన్సా ప్రాంత అయ్యప్ప స్వాముల తరఫున మరి హిందూ బాంధవుల తరఫున మరి అదేవిధంగా పుట్టడం మా అందరికీ సిగ్గుచేటని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. వీడు నిజంగా ఒక అబ్బాయి అయ్యాకి పుడితే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు హిందూ దేవులను కానీ హిందూ మనోభావాలను కానీ దెబ్బతీస్తే రానున్న రోజుల్లో చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. హిందువుల యొక్క ధైర్యం కానీ మనోభావాన్ని కానీ చూడాలని వాడు అనుకుంటే వాడు తునకలు వాడిని ముక్కలు కూడా చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. దయచేసి నేను ఈ ప్రభుత్వానికి కానీ ఈ పోలీస్ వ్యవస్థకు కానీ కోరుకోవడం ఒకటే, ఇలాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ చేసి రానున్న రోజుల్లో ఇంకా ఎవరు కూడా హిందూ దేవులను కానీ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడకుండా చూడాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అయ్యప్ప స్వాములకి మరి హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధుల పెన్షన్లు తొలగించడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి తోట రాజా రమేష్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట జనసేన పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 4 లక్షల పెన్షన్లు తొలగించడం చాలా దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క పెన్షన్దారుడికైనా అన్యాయం చేస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో జనసేన పట్టణ అధ్యక్షుడు మునీర్, లీగల్ సెల్ నాయకుడు తోట రామాంజనేయులు, స్టీల్ అంజీ, లీలా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర నలుమూలాల 4 లక్షల మంది పైగా వృద్ధాప్య పింఛన్లు అయితేనేమి, వితంతువులు, వికలాంగుల పెన్షన్లను తొలగించడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రామిస్ చేశాడో అధికారంలోకి వచ్చిన తర్వాత ₹3,000 నేను పెన్షన్ విధానాన్ని పెంచుతానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. కానీ రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ పెన్షన్లు అర్హులు ఉన్నారో వాళ్ళని తొలగించే కార్యక్రమంలో ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో 1100 పైగా పెన్షన్ తీసుకునేటువంటి అర్హులను వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. రాంబాబు పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేశారు, కాపులు మొత్తం నమ్మట్రండి అని చెప్పేసి, దాని మీద మీ కామెంట్ ఏంటి? అంబటి రాంబాబు గారికి
మంత్రి శాఖ పదవి ఇచ్చింది నీటిపారుదల శాఖ మంత్రి లేదంటే నోటిపారుదల శాఖ మంత్రి అనేది ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినప్పుడల్లా ఒక ఆంబోతు గొంతేసుకొని పవన్ కళ్యాణ్ మీద పడుతుంది తప్పితే ఇంతవరకు అతని శాఖ ఏదైతే ఉందో నీటిపారుదల శాఖ మంత్రి శాఖపై ఇంతవరకు సంశోధన నిర్వహించాడా? సత్తెనపల్లిలో చిన్న కాలువలు కట్టలేని వాడికి నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చి భారీ భారీ ప్రాజెక్టులు ఎక్కిస్తే ఏం కడతాడు? అదేవిధంగా అంబటి రాంబాబు గారు నేను మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి వెనక కాపులు ఉంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే నా అంబటి రాంబాబు గారి కింద కాపులు ఉంటారా తెలుసుకోవాలని కాపులకి ఆయన చెప్పడం జరిగింది. కాపు కులస్తులు చంద్రబాబు నాయుడు కిందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కిందో లేకపోతే నీ కింద ఊడికం చేసేవాళ్ళు కాపులు కాదు. ప్రతిసారి పదే కాపులని అవహేళన మాట్లాడటం, కాపులను తాగుబోతులు అని సంబోధించటం అంబటి రాంబాబు గారికి జనసేన పార్టీ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో గ్లాసు గుర్తు చూస్తే నాకు గుండెల్లో బాగులు మిగులుతుంది. మీరు జనసేన పార్టీకి ఓటే బాకండి, ఈ ఒక్కసారికి నాకు ఓటేయండి అని అడుక్కున్న నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి నుంచి విమర్శించే స్థాయి నీకుందా? రాష్ట్రంలో కాపు జాతికి ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా అంటే ఇది శ్రీ కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. గత ప్రభుత్వంలో 5% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ ఇస్తే మీ ప్రభుత్వం రాగానే 5% రిజర్వేషన్ మొత్తం రద్దు చేసింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు నూతనంగా ఏర్పాటు చేస్తే ఒక్క జిల్లా కన్నా కాపు నాయకుడిగా ఉన్నటువంటి కాపు ఆరాధ్య వంగవీటి మోహన్ గారి పేరు పెట్టే స్థాయి కానీ ఆలోచన కానీ మీ ప్రభుత్వానికి కానీ మీ జగన్ కొట్టలేదు. ఎక్కడ పోయావు నువ్వు మాట్లాడతావు ఆ కాపుల గురించి? ఈరోజు మేము చెబుతున్నాం, రాష్ట్ర నలుమూల ఎందుకు తప్పు చేశావా, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వెంట మేము నడిచావని కాపులందరూ బాధపడుతున్నారు. నువ్వు అవునన్నా కాదన్నా 2024లో కాపులు మొత్తం పవన్ కళ్యాణ్ వైభవం అంటారు. పవన్ కళ్యాణ్ ఎటువంటి స్టెప్ తీసుకున్నా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని ఫాలో అవడమే కాపులు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈసారిగా నువ్వు కానీ ఎలక్షన్లో పోటీ చేస్తే నిన్ను చిత్తుగా ఓడించి చిత్తుగా కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి అవాకులు పెడితే అంబటి రాంబాబు మర్యాదగా ఉండదని జనసేన పడుతున్నప్పుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో బస చేసిన సుప్రీం సీజేను ఆయన కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేశారు. ఈ నెల 24న జరిగిన సుజాత అనే మహిళా హత్య కేసును మెదక్ జిల్లా పోలీసులు ఛేదించారు. నిందితుడిని పట్టుకొని విచారించగా వెలుగులోకి వచ్చిన మరో 3 నేరాలు బయటపడ్డాయి. నిందితుడు కౌశిక్ నగల కోసమే హత్యలు చేస్తున్నాడని పోలీసులు నిర్ధారించారు. గతంలో నగల కోసం మరో వృద్ధురాలిని హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడు గతంలో 2 చోరీలు కూడా చేశాడు. మహిళలపై ఉన్న బంగారు ఆభరణాలే టార్గెట్గా దొంగతనాలు చేసే సమయంలో ఎదురు తిరిగితే హత్య చేయడానికి కూడా వెనుకాడడని పోలీసులు అన్నారు. మళ్ళా అందరూ అయిపోతారు కదా, దొరికిందే పెద్దది అంటే ఇతను పోయి చెప్తాడు. ఇంకా ఇవన్నీ ఇతను లేదంటే ఇతను ఇలా పోయి చాలా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతున్నాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బైరి నరేష్ పై చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ కు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేసిన అయ్యప్ప భక్తులు. అర్హులకు పింఛన్ ఇవ్వకుంటే సచివాలయానికి తాళం వేస్తాం. అనంతపురం సిపిఐ నాయకుల హెచ్చరిక. హిందూ దేవతలను దూషించిన వ్యక్తిపై పీడీ యాక్ట్ పెట్టే దమ్ముందా? పోలీసులకు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్.
గర్భిణి మృతి ఘటనపై ఉన్నతాధికారుల విచారణ, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.